వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందజేసింది. కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, అధికారులు సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లు కూడా ప్రభుత్వం చేపట్టే సహాయ కార్యక్రమాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి పలు కంపెనీలు, సంస్థలు తమ వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు. జిఎంఆర్ గ్రూప్ సంస్థ 2.5 కోట్ల రూపాయల విరాళంగా అందజేసింది. కెమిలియాడ్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ కె రంగరాజు కోటి రూపాయల విరాళం ప్రకటించి ఆ మేరకు చెక్కును అందించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున విరాళంగా కోటి రూపాయల చెక్కును అందించారు. విర్చువల్ ల్యాబొరేటరీస్ సంస్థ తరపున కోటి రూపాయల చెక్కును అందజేశారు. అపోలో హాస్పిటల్స్ జేఎండి సంగీత రెడ్డి కోటి రూపాయల విరాళాలు ప్రకటించి ఆ మేరకు చెక్కును అందజేశారు. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎండి రాయల రఘు ముఖ్యమంత్రి గారిని నివాసంలో కలిసి కోటి రూపాయల విరాళం అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. Thanks for watching. Like, share and subscribe.